సో ఇప్పుడు థర్డ్ రౌండ్ గురించి చెప్పేస్తున్న వసూలు రాజా గురించి. ఇది ఒక ఎలిమినేషన్ రౌండ్ అనమాట. ఎలిమినేషన్ రౌండ్ లో నుంచి ఎవరో ఒక్కరు మాత్రం లాస్ట్ రౌండ్ కి వెళ్తారు, మిగతా ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు. ఎలా ఎలిమినేట్ అవుతారంటే సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర అయితే ఎక్కువ అమౌంట్ ఉందో వాళ్ళు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటారు. సో ఎవరి దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంది సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి? కావ్య, కంగ్రాచులేషన్. సో కావ్య దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంది కాబట్టి ఇప్పుడు కావ్య ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు? అశోక్. అశోక్ పక్కన ఉన్నదా? అమ్మా సెటప్. నేను ఇప్పుడు టాపిక్ చెప్తాను. టాపిక్ లో మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ లో 7 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ఆన్సర్ చేస్తే గేమ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఎలా అవుతారంటే ఒకసారి పైకి చూడండి. ఇప్పుడు టాపిక్ చెప్పేస్తున్నా. మూవీ నేమ్, హీరోయిన్ క్యారెక్టర్ నేమ్. నేను మూవీ నేమ్ చెప్తూ ఉంటా, మీరు దాంట్లో యాక్ట్ చేసిన హీరోయిన్ క్యారెక్టర్ నేమ్ చెప్తూ ఉండాలి. ఓకే, టాపిక్ చెప్పేశాను కాబట్టి దీనికి ఆన్సర్ నువ్వు చేయాలా లేకపోతే తను చేయాలనేది నీ ఇష్టం. ఎందుకంటే నువ్వు లీడ్ లో ఉన్నావు కాబట్టి. చెప్పు, నువ్వు చేస్తావు, తను చేయాలి. అశోక్ ఆన్సర్ చేయాలి. బాబా నువ్వు ఆన్సర్ చేయాలంట, తెలుసు కదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే, ఆల్ ది బెస్ట్. అశోక్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇష్క్. శ్రీమంతుడు. చారుశీల. రైట్ ఆన్సర్. కుమారి 21. ఆర్య. గీత. రైట్ ఆన్సర్. ఉసరవెల్లి. బొమ్మరిల్లు. హాసిని. రైట్ ఆన్సర్. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. సీత. రైట్ ఆన్సర్. 100% లవ్. మహాలక్ష్మి. రైట్ ఆన్సర్. ఆడవారు మాటలకు అర్థాలు వేర్లే. బాద్షా. కుమారి 21. సో నేను మిస్ అయిపోయిన చూద్దాం ఒకసారి. చాలా బాగా 5 చెప్పేసావు, ఇంకా 2 చెప్తున్నా అయిపోయాయి. మొత్తం ఇక్కడ బిజినెస్ బంద్ అయిపోయింది. సో నువ్వు మిస్ అయిన చెప్తాను ఒకసారి. ఇష్క్. ప్రియా. ఓ ప్రియా. కుమారి 21F. కుమారి పేరు. ఓసరవెల్లి. నిహారిక. అది ఆడవారు మాటలకు అర్థాలు వెళ్ళి. కీర్తి. బాద్షా. జానకి. సో అవి మిస్ అయిపోయావు, తెలుసు కదా, చెప్పాను కదా. డబ్బులు మొత్తం ఇచ్చేసి అక్కడ. సో ఎలా అనిపించింది సినిమా? చూపిస్తావా? సినిమా కనిపించిందా? బాగా, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అశోక. సూపర్ కావ్య. ఇప్పుడు ఇద్దరు మిగిలిపోయారు కాబట్టి ఇద్దరులో ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నావు? నరేష్ దా, ఆలోచించుకుంటే చెప్పింది నీ పేరు. దా ఒకసారి పైకి చూడండి. టాపిక్ చెప్పేస్తున్నామ్మా. క్రీడాకారుడు, వాళ్ళ క్రీడ. ఆన్సర్ నువ్వు చేయాలా తను చేయాలని నీ ఇష్టం. ఎవరు చెప్తావు? నరేష్. ఆలోచించుకో. లేదు, ఆయన చెప్తాడు. ఓకే నరేష్, నువ్వే చెప్పాలని మరి. ఓకే రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. నారాయణ్ కార్తికేయన్. పివి సింధు. బ్యాడ్మింటన్. రైట్ ఆన్సర్. శిఖర్ ధావన్. క్రికెట్. రైట్ ఆన్సర్. మేరీ కోమ్. రెస్లింగ్. అభినవ్ బింద్రా. పిటి ఉషా. రన్నర్. రైట్ ఆన్సర్. విశ్వనాథన్ ఆనంద్. రైట్ ఆన్సర్. రాహుల్ చౌదరి. కర్ణ మల్లేశ్వరి. వెయిట్ లిఫ్టర్. రైట్ ఆన్సర్. సానియా మిర్జా. టెన్నిస్. రైట్ ఆన్సర్. నారాయణ్ కార్తికేయన్. మేరీ కోమ్. Life is nothing but just hip నరేష బాగా చెప్పావు. 6 చెప్పావు, బట్ 7 చెప్పాలి మనం. సో ఆబ్వియస్లీ నువ్వు హెల్మెట్ కాబట్టి నీ దగ్గర డబ్బులు ఇక్కడ ఇచ్చేయి. నువ్వు మిగిలి చేసిన ఆ ఒక్కటేంటో మిగతా 3 ఏంటో చెప్పేస్తాను. నారాయణ్ కార్తికేయన్ రేసింగ్, F1 రేసింగ్. మేరీ కోమ్ బాక్సర్. అభినవ్ బింద్రా షూటర్. రాహుల్ చౌదరి కబడ్డీ. ఎనీహౌ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. బెటర్ లక్ నెక్స్ట్ టైం నీ కోసం. ఎలా అనిపించింది సినిమా? చూపిస్తామమ్మా. నిజంగా భయ్యా సినిమా చూపిస్తాం మామూలకనే ఉంది. అండ్ ఈవెన్ నేనైతే ఆది భయ్యాని ఇంకా సీను భయ్యాని ఇద్దరు నిజంగా కలిసానంటే అది అదృష్టం నాకైతే. మా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్. శివ శంభో
ఒక్క నిమిషం. సెకండ్ రౌండ్ లో నీ వశమైపోయారు వాళ్ళిద్దరు. మరి థర్డ్ రౌండ్ స్టార్ట్ అయింది, ఎందుకో వాళ్ళిద్దరు నాకు కావాలనిపిస్తుంది. ఒక్కసారి నన్ను తొయ్యవా ప్లీజ్? నేను తొయ్యాలా? ప్లీజ్ అలా కనిపిస్తున్నా ఒక్కసారి తొయ్యవా ప్లీజ్? భయ్యా భయ్యా ప్లీజ్ భయ్యా. తోసాడయ్యో తోసాడు, కాళ్ళు రెండు పోయిరా బాబు. అమ్మో ఇంక 10 సంవత్సరాలు రావు, 10 సంవత్సరాలు రావు, నిజంగా రావండి 10 సంవత్సరాలు. వాళ్ళు కూడా రారు. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఏముంది, ఏదో ట్రై చేయి. కార్యేషు దాసీ కరణేషు మంత్రీ భోజ్యేషు మాతా శయనేషు రంభా అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. అపురూపమైనదమ్మ ఆడజన్మ. నువ్వు ఎవరైతే కోరుకున్నావు వాళ్ళే వచ్చారా, ఎవరైతే కరెక్ట్ వాళ్ళే వచ్చారా. చుక్కలు వస్తారనుకుంటే చక్కలు వచ్చారేంట్రా? అసలు ఆ వేసిన పాట ఏంటి, మీ పర్ఫార్మెన్స్ ఏంట్రా? మీరుంటే కాళ్ళు కాదురా ఇంకేవో పాటలు పోయేలా ఉన్నాయి నా దగ్గర. నువ్వు నా కేరళ వైద్యం చూపించావు కదా, మన ఆంధ్ర మన తెలంగాణలో నాటు వైద్యం ఒకటి ఉంటుంది తెలుసా? నాటు వైద్యం చూపిస్తాను ఇప్పుడు నీకు. చేతులు తీసేయాలంట అక్కడ, తెలుస్తుందా స్పర్శ? లేదు. ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. అర్రే తెలుస్తుంది తెలుస్తుంది తెలుస్తుంది. ఇలాంటి స్కిట్లు వేయాలన్నా, అమ్మాయిల్ని డీల్ చేయాలన్నా సుధీరు నువ్వు మీ తర్వాతే స్వామి, నాకొద్దు. ఇక నేను ఇన్వాల్వ్ అవ్వను వాళ్ళ దాంట్లో. మిగిలిపోయిన సాయి ప్రియ కాబట్టి అమ్మదా. నేను ఒక టాపిక్ చెప్తాను, ఆ టాపిక్ ఆన్సర్ నువ్వు చేయాలి తను చేయాలనేది నీ ఇష్టం. ఎలా ఎలిమినేట్ అవుతారంటే ఒకసారి పైకి చూడండి. టాపిక్ ఏంటంటే హీరో స్టార్డమ్. ఎవరు చెప్తారు? సాయి ప్రియ. సాయి ప్రియ. సాయి ప్రియ, ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చిరంజీవి. మెగాస్టార్. రైట్ ఆన్సర్. మహేష్ బాబు. సూపర్ స్టార్. రైట్ ఆన్సర్. నాని. మోహన్ బాబు. ప్రభాస్. రెబల్ స్టార్. రైట్ ఆన్సర్. సంపూర్ణేష్ బాబు. సంపూర్ణేష్ బాబు. రామ్. ఎనర్జెటిక్. రైట్ ఆన్సర్. అల్లరి నరేష్. రవితేజ. మాస్ మహారాజ్. రైట్ ఆన్సర్. నాని. మంచు మనోజ్. నాని. మోహన్ బాబు. సంపూర్ణేష్ బాబు. అల్లరి నరేష్. మంచు మనోజ్. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్, నేను వాడే గాజులు కొకరైకల్లన్నీ ఊరమాస లెక్కల. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్, నేను వాడే గాజులు కొకరైకల్లన్నీ ఊరమాస లెక్కల. బ్యాడ్ లక్ ఏంటంటే కొన్ని చెప్పావు కొన్ని చెప్పలేకపోయావు, అవేం చెప్పేస్తాను. అండ్ నాని నేచురల్ స్టార్, మోహన్ బాబు కలెక్షన్ కింగ్, సంపూర్ణేష్ బాబు బర్నింగ్ స్టార్, అలన్ నరేష్ సడన్ స్టార్, మంచు మనోజ్ రాకింగ్ స్టార్. సో నువ్వేం చెప్పావు? 5 చెప్పావు, తెలుసు కదా. ఇక్కడ ఇచ్చే ఎలా అనిపించింది గేమ్? ఎంజాయ్ లాట్ మీ ఇద్దరితో. థ్యాంక్ యూ సో మచ్.